ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే దళిత యువకుడిని దారుణంగా హత్య చేశారు. మంథని మండలం గాడిదలగండి సమీపంలో కుళ్ళిన స్థితిలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఏప్రిల్ 30వ తేదీ నుంచి వంశీ కనపడకుండా పోవడంతో 3-4 రోజుల తర్వాత అతని కుటుంబ సభ్యులు గోదావరి గని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. మృతుని కాల్ డేటా ఆధారంగా హైదరాబాద్కు సంబంధించిన ఒక యువతిని అలేఖ్యాన్ని కలవడానికి వెళ్ళినట్టు గుర్తించారు పోలీసులు. సో ఆ యువతిని అతని భర్తను తీసుకొచ్చి విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లవ్ అఫేరే హత్యకు కారణం అంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. సింగిరెడ్డిపల్లి చెందిన వంశీ అదే గ్రామానికి చెందిన అలేఖ్య అనే యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. తర్వాత క్రమంలో ఆమె వేరొకరిని ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది. సో ఇటీవల బొడ్రాయి ఏదైతే గ్రామంలో గ్రామదేవతల కొలువు సందర్భంగా తిరిగి గ్రామానికి వచ్చిన అలేఖ్యతో మళ్ళీ అతను చనువుగా వ్యవహరించడంతో ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు స్టార్ట్ అయ్యాయి. ఇది తెలిసిన ఆ యువతి ఆ భర్త చాకచక్యంగా ఆ యువతితోటే అతన్ని ఏప్రిల్ 30న హైదరాబాద్కు పిలిపించి హత్య చేసి అతని శవాన్ని మంథని సమీపంలోని గాడిదలగండిలో వేశారు. సో ఈ విషయాన్ని పోలీసుల ముందే అయితే అలేఖ్య వాళ్ళ భర్త నవీన్ ఒప్పుకోవడంతో వంశీ మృతదేహం కుళ్ళిన స్థితిలో లభ్యమైంది. హత్య జరిగి సుమారు 10 రోజులు కావడంతో అతని మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో లభ్యమైంది. సో ఇక్కడ ఒక వివాహేతర సంబంధం నిజంగా వంశీ ప్రాణాలని తీసింది. అత్యంత దారుణంగా కుళ్ళిన స్థితిలో తన డెడ్ బాడీ లభ్యమైంది పోలీసులకు. సరిగ్గా ఎప్పటి నుంచో ఒక 3-4 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. సరిగా అలేఖ్య అయితే వంశీతో బ్రేకప్ చేసుకున్న వెంటనే వేరే వాళ్ళకి కనెక్ట్ అయింది. దాని తర్వాత ఆగ్రహించిన జూల వంశీ ఎవరైతే చనిపోయిన అబ్బాయి ఉన్నాడో సో వెంటనే లేదు చావైనా బతికైనా ఈ అమ్మాయితో నేను ఫిక్స్ అయ్యాడు. తర్వాత తనకి తాను మెంటల్గా తన బ్రెయిన్ని హీల్ చేసుకొని తన మనసుని హీల్ చేసుకొని ఇక ఆ అమ్మాయి నాకొద్దు, నా లైఫ్లోకి రావాల్సిన అవసరం లేదు అని మెంటల్గా ఫిక్స్ అయిన తర్వాత ఆ అమ్మాయిని వదిలేశాడు. ఆ అమ్మాయి జ్ఞాపకాలు కూడా తన దగ్గర లేవు. సో తన ఫొటోస్, తన వీడియోస్, తన చాట్స్ అన్నీ కూడా వంశీ డిలీట్ చేశాడు అయితే చనిపోయిన అబ్బాయి. సో వంశీతో ఒక పక్క రిలేషన్లో ఉంటూనే ఈ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడటం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం, ఆ ప్రేమ కాస్త పెళ్లిగా రూపాంతరం చెంది అండ్ అక్కడ ఉంటే ఏదైతే పెద్దపల్లి జిల్లాలోనే ఉంటే వీళ్ళు ఉండే గోదావరి కని మంథని ఏరియాలో ఉంటే ఒకవేళ వంశీ మళ్ళీ వస్తాడేమో అని వీళ్ళు అనుకొని వెంటనే హైదరాబాద్కి మకాం మార్చారు. సో మకాం మార్చిన తరువాత సో కొన్ని ఫోన్ కాల్స్ అయితే రావట్లేదు అండ్ మెసేజెస్ కూడా రావట్లేదు. సో అంతా ఫైన్ అనుకున్నారు. కానీ అయితే సింగిరెడ్డిపల్లిలో జరిగిన బొడ్రాయి ప్రతిష్టాపన సందర్భంగా ఆ కొలువు దగ్గరికి అలేఖ్య రావడంతో ఒక్కసారిగా వంశీ అలేఖ్యల పాత పరిచయం మళ్ళీ ఆ ప్రేమ మళ్ళీ చిగురించింది ఒక్కసారిగా. సో ఇద్దరూ ఒకరినొకరు చూసుకోవడం, మళ్ళీ మాట్లాడుకోవడం, సేమ్ ఫోన్ నెంబర్ కావడంతో మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టడం అండ్ దాని తర్వాత ఆ అమ్మాయి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఫోన్ మాట్లాడటం. నిజంగా ఒకవేళ గనక అలేఖ్య నాకు పెళ్ళయింది, నాతో మాట్లాడకు, నేను ఆల్రెడీ వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నాను అని చెప్పి ఉంటే ఈ దారుణం జరిగేదా? చూడండి ఆ అబ్బాయి ఎంత బాగున్నాడు. అలాంటి వంశీ ఇవాళ అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. పక్కా ప్లాన్ వేసి చంపేశారు. పక్కా ప్లాన్, మాస్టర్ ప్లాన్ వేశారు. ఏదైతే ఆ అమ్మాయిని వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో నవీను అలేఖ్య పిలిచిందని చెప్పి ఈ వంశీని ఈ సింగిరెడ్డిపల్లి నుంచి హైదరాబాద్కు రప్పించి శంషాబాద్ దగ్గర బస్ దిగుతుంటే చంపేశారు. ఏదైతే ఎయిర్పోర్ట్ రైడర్స్ బస్సులు ఉంటాయో సూపర్ లగ్జరీలో ఎక్స్ప్రెస్లో ఆ బస్సు ఎక్కి వెళ్ళాడట. ఇంట్లో చెప్పాడట నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది, సో నేను ఎట్టి పరిస్థితుల్లో నేను జాబ్ చూసుకుంటాను, జాబ్ చేసుకుంటా, నా లైఫ్ ఇది కాదు, ఊళ్ళో ఉండి నేను ఏం చేయను అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాడంట. చివరిసారిగా మాట్లాడిన మాటలు. ఒక కొడుకు ప్రయోజకుడు అవుతానంటే ఏ తల్లి వద్దంటది?
ఏ తండ్రి వద్దంటాడు? నిజంగా ఎవరు వద్దంటారు కదా. వాడికి కష్టం నష్టం ఏంటో తెలుస్తుంది, బరువు బాధ్యతలు ఏంటో తెలుస్తాయని చెప్పి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇవాళ కొంచెం మెల్లగా మెల్లగా జాబ్ చేసుకుంటాడు, రేపొద్దున అక్కడే సెటిల్ అయిపోతాడు, సో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అనుకున్న తల్లిదండ్రులు వంశీని హైదరాబాద్ పంపించారు. 5,000 రూపాయలు నగదిచ్చి మళ్ళీ అక్కడ ఎలాంటి ఇబ్బంది పడతాడో నువ్వు వెళ్ళిన తర్వాత మాకు చెప్పు, కావాలంటే నీకు డబ్బులు వేస్తాం, కానీ నువ్వు అక్కడ ఇబ్బంది పడకు. ఏదైనా అంటే ఒక ఒక ఈడికొచ్చిన కొడుకు అంటే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా చాలా ప్రేమ పెంచుకుంటారు. ఎందుకంటే రేపు వాళ్ళ బరువు బాధ్యత చూడాల్సింది అతనే కాబట్టి, వంశీనే కాబట్టి. సో 5,000 డబ్బులు ఇచ్చారంట. తను బస్ ఎక్కాడు, హైదరాబాద్ వచ్చాడు. సరిగ్గా ఏప్రిల్ 28వ తారీఖున ఇక హైదరాబాద్కి పిలిపించమని భర్త నవీన్ భార్య అలేఖ్యతో చెప్పాడు. అండ్ దాని తర్వాత అలేఖ్య ఫోన్ చేసింది. ఆల్రెడీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అంతకుముందు నుంచే. అండ్ ఎప్పుడైతే ఊళ్ళో బొడ్రాయి ప్రతిష్ఠ జరిగిందో దాని తర్వాత వీళ్ళ యొక్క కాన్వర్జేషన్స్, వీళ్ళ చాట్స్ మరింత పెరిగాయి. సో ఒక్కసారిగా అనుమానం వ్యక్తం చేసిన భర్త నవీన్ ఎలాగైనా సరే వంశీని చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. సో దానికోసం తన భార్యనే ఒక ఎరగా వేశాడు. నిజంగా అలేఖ్య పిలిచింది అనగానే ఒకవేళ వాళ్ళ హస్బెండ్ ఊరు వెళ్ళాడో లేదంటే ఏదన్నా పని మీద బయటికి వెళ్ళాడో అనుకొని ఒకసారి కలుద్దాం, ఒకసారి మాట్లాడదాం, హైదరాబాద్ కూడా చూసినట్టుంటుంది అని వంశీ హైదరాబాద్కి వచ్చాడు. ఇంకా తనని కలవడానికి ఇంకో గంట దూరంలో భర్త నవీన్ రంగంలోకి దిగాడు. తన స్నేహితుడు సాయంతో నవీన్ వంశీని అత్యంత దారుణంగా హత్య చేశాడు, అయితే శంషాబాద్ హైవేలోనే. సో దాని తర్వాత ఒక కార్ మాట్లాడుకొని, ఒక ప్రైవేట్ కార్ మాట్లాడుకొని దాంట్లోనే ఈ యొక్క మంతని సమీపంలోని ఒక రోడ్డు పక్కన చెత్త కుప్పలో వంశీ మృతదేహాన్ని పడేశారు అక్కడ. సో దాని తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులు, ఎవరికి తెలియదు అనుకొని వీళ్ళ ఇంటికి కూడా రాలేదు సింగిరెడ్డిపల్లికి. సక్సెస్ఫుల్గా పని కంప్లీట్ చేశామని కనీసం అలేఖ్యకు కూడా చెప్పలేదు భర్త నవీన్. మా కొడుకు హైదరాబాద్ వెళ్ళాడు, హైదరాబాద్ వెళ్ళిన కొడుకు మాకు మిస్ అయ్యాడు, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ చెప్పి మంచిర్యాల 2 టౌన్ పిఎస్లో ఈ యొక్క జూలా వంశీ వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన పిమ్మట తెలిసిన వాస్తవం. సో తర్వాత హైదరాబాద్ వెళ్ళిన వెంటనే శంషాబాద్ నుంచి ఆ యొక్క నెట్వర్క్ మళ్ళీ పెద్దపల్లి జిల్లాకు రావడం, మంతని నియర్ బై ఒక రోడ్డు దగ్గర ఆగిపోవడం, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం, ఇవన్నీ గమనించిన పోలీసులు కాల్ డేటా తీశారు. సో కాల్ డేటా తీసిన తర్వాత లాస్ట్ కాల్ అయితే అలేఖ్యతో మాట్లాడాడు. ఆ అలేఖ్యతో మాట్లాడిన కాల్ విన్న పోలీసులు వాళ్ళిద్దరినీ పిలిపించారు. ఇటు భార్య అలేఖ్యని, భర్త నవీన్ని, ఇద్దరిని మంచిర్యాల పోలీసులు విచారించిన తర్వాత తమదైన స్టైల్లో అప్పుడు విషయాలు బయటకు వచ్చాయి. సో చంపేసి కేవలం వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు, మళ్ళీ రేపొద్దున ఇబ్బంది పెడతాడని నేను చంపేశానని చెప్పి చాలా సింపుల్గా చెప్పాడు భర్త నవీన్. నిజంగా ఇక్కడ తప్పెవరిది? ఎవరిని ఉరి తీయాలి? ఇక్కడ మారాల్సింది ఎవరు? నిజంగా వాళ్ళిద్దరూ ప్రీవియస్ రిలేషన్లో ఉన్నారని అనుకుందాం, దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఇద్దరికీ లేదు. కానీ చనిపోయింది ఎవరు? వంశీ. వంశీకి చాలా ఫ్యూచర్ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులకి వంశీ లాంటి కొడుకుని ఎవరైనా తెచ్చివ్వగలరా? అంత పెద్ద కొడుకుని 9 మాసాలు మోసి కని పెంచి అంత పెద్దవాడిని చేసి ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే విగత జీవిగా కళ్ళ ముందు కనిపిస్తే ఏ తల్లి బాధ ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. 10 రోజుల పాటు కుళ్ళిన స్థితిలో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు పడే అరణ్య రోదన ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్. సో ఈ కేసులో తప్పెవరిది? నిజంగా మరి ప్రేమించి మళ్ళీ వేరే వాళ్ళని ప్రేమించిన అలేఖ్యదా, లేదంటే ప్రేమించిన పాపానికి పిలిచి చంపేసిన ఈ యొక్క నవీన్దా? మీరు ఎవరిని ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి.